నీ వాక్యమేమో ఒకటి చెబుతా ఉంది, మా జీవితాలేమో ఎన్ని సంవత్సరాలైన జీవితాలు మాత్రం, బ్రతుకులు, జీవితాలు, పరిస్థితులు ఏమాత్రం మారడం లేదు. నువ్వు ఏమాత్రం కూడా స్పందించడం లేదంటయ్యా. స్తుతులు చేశాం, 1000 స్తుతులు చేస్తూనే ఉన్నాం, ఉపవాసాలు చేస్తూనే ఉన్నాం, ఏ ఛాలెంజ్ పెడితే ఆ ఛాలెంజ్ తీసుకున్నా, అన్నీ చేసినా కూడా ఏం పెద్దగా మార్పు మాకు కనపడడం లేదే అని నువ్వు అనుకుంటుంటే, దేవుడు నీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి కారణం, దేవుడు మౌనంగా ఉండేదానికి మొట్టమొదటి కారణం ఏంటంటే, దేవుడు నిన్ను ఒక మంచి పాత్రగా మలుస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నీ పైన పని చేస్తూ ఉన్నాడు. నీవేమో ఏదో కావాలని ఎదురు చూస్తున్నావు, ఏదో జరగాలని నువ్వు ఎదురు చూస్తున్నావు, వాగ్దానము నెరవేర్చబడాలని నువ్వు కోరుకుంటున్నావు. ఇల్లు కోరుకుంటుండొచ్చు, కారు కోరుకుంటుండొచ్చు, లేకపోతే ఒక భర్తను, లేకపోతే ఒక భార్యను, లేకపోతే గర్భం తెరవడాలనుకుంటుండొచ్చు, లేకపోతే ఒక ఉద్యోగం కావాలనుకోవచ్చు, ఒక ప్రమోషన్, ఏవో కోరుకుంటుండవచ్చు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు నిన్ను మార్చే పనిలో ఆయన ఉన్నాడు. దేవుడు సైలెంట్గా ఉన్నప్పుడు నీవు దేవుణ్ణి వెంటాడద్దు, నీ పైన ధ్యాస పెట్టుకో. దేవుడు మౌనంగా ఉన్నాడు అని నీకు అనిపించినప్పుడు నువ్వు వరి కావద్దు. వరి కాకుండా నీవేం చేయాలంటే, నీ పైన, నీ ఆత్మీయ జీవితం పైన నీవు దృష్టి సారించాలి.